నమస్కారం. ఈరోజు మన చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అవును, ఖచ్చితంగా. ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అదే. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ యువతకు ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. అంటే గతం తెలిస్తేనే కదా భవిష్యత్తు గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ రోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఒక అద్భుతమైన సాహిత్య సమావేశం గురించి, ఆ నివేదికలోని విషయాల గురించి మాట్లాడుకుందాం. కరెక్ట్. ఈనాటి మన చర్చకు ప్రధాన ఆధారం ఒక విశేషమైన డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ పేరు కళా గౌతమి అసెంబ్లీ సెలబ్రేటింగ్ ది రెజొనెన్స్ ఆఫ్ ఫెమినిన్ పవర్. ఆ పేరులోనే ఒక పవర్ ఉంది కదా. అవును. ఒక సాహిత్య వేదిక మీద స్త్రీ శక్తిని ఎంత గొప్పగా ఆవిష్కరించారో ఈ నివేదిక చాలా స్పష్టంగా చెబుతుంది. సాహిత్యమంటే కేవలం వినోదానికి మాత్రమే కాదు, సామాజిక చైతన్యానికి కూడా. అవును, సామాజిక చైతన్యానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో ఈ డాక్యుమెంట్ చదివితే మనకు బాగా అర్థమవుతుంది. నిజమే, మన లక్ష్యం కూడా ఈరోజు అదే. సరిగ్గా 2026వ సంవత్సరం మార్చ్ 8వ తేదీన రాజమహేంద్రవరంలో ఒక గొప్ప సదస్సు జరిగింది. మార్చి 8 అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎగ్జాక్ట్లీ. ఆ సందర్భంగా మహిళా చైతన్యం అనే అంశంపై కవులు, ఆలోచనాపరులు సమావేశమయ్యారు. వాళ్లు పంచుకున్న ఆలోచనలు, కవితలు, చారిత్రక సత్యాలను ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఈ మొత్తం కార్యక్రమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ సభ జరిగిన వాతావరణాన్ని ఊహించుకోవాలి. అవును, ఆ వాతావరణం చాలా ముఖ్యం. సభకు ఎంచుకున్న వేదికలోనే ఒక చారిత్రక సందేశం దాగి ఉంది కదా. అవును, దాన్ని మనం మిస్ అవ్వకూడదు. సభ ప్రారంభం గురించి మాట్లాడుకునే ముందు ఆ వేదిక గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. మన దగ్గర ఆ భవనానికి సంబంధించిన ఒక ఫోటో కూడా ఉంది. అందులో చూస్తే అది ఒక అందమైన పాతకాలపు భవనం. తెలుపు రంగులో ఎంతో హుందాగా కనిపిస్తోంది. అవును, దానిపైన ఒక గోధుమ రంగు బోర్డుంది. ఆ బోర్డు మీద తెలుపు అక్షరాలతో శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరం అని చాలా స్పష్టంగా రాసి ఉంది. ముఖద్వారం పైన కందుకూరి వీరేశలింగం గారి వర్ణచిత్రం కూడా కనిపిస్తోంది. ఆ ఫోటో చూస్తుంటేనే ఒక విధమైన చారిత్రక అనుభూతి కలుగుతోంది. నిజంగానే ఆ వేదిక ఎంపిక యాదృచ్ఛికంగా జరిగింది కాదు అనిపిస్తుంది. అస్సలుగాదు. కందుకూరి వీరేశలింగం గారు మహిళల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోశారు. మహిళలకు విద్య కావాలని పోరాడారు. వితంతు పునర్వివాహాల కోసం కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొని నిలబడ్డారు. అవును, అలాంటి గొప్ప సంఘ సంస్కర్త పేరుమీదున్న టౌన్ హాల్లో ఈ మహిళా చైతన్యం సదస్సు జరగడం నిజంగా ఒక అద్భుతమైన కలయిక. మన జనరేషన్ వయసు యువతకు ఇలాంటి ప్రదేశాల చరిత్ర ఖచ్చితంగా తెలియాలి. ఆ మూలాలు మరిచిపోకూడదు. అవును. ఇంకో విషయమేంటంటే కళాగౌతమి సాహిత్య సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తిగారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. సంస్థ వెనుకున్న పెద్దల దీవెనలు ఈ సదస్సుకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. సరే, దీన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. సభా అధ్యక్షులు డాక్టర్ పివిబి సంజీవరావు గారి ప్రసంగంలో ఒక అద్భుతమైన విషయముంది. అవును, ఆయన మగువా అనే పదాన్ని తీసుకున్నారు. కరెక్ట్. ఆ పదంలోనే స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నారని ఆయన వివరించారు. అది ఒక అర్ధనారీశ్వర తత్వం అని ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే స్త్రీ పురుషులు ఇద్దరూ లేనిదే ఏ పని జరగదు, ఏ కార్యమూ సఫలమవ్వదు. వారు కుటుంబమనే రథానికి 2 చక్రాలలాంటివారు అని చెప్పారు. ఆ రథచక్రాల ఉపమానం చాలా లోతైనది. ఆలోచించండి, ఒక చక్రం చిన్నదిగా మరో చక్రం పెద్దదిగా ఉంటే రథం ముందుకు వెళ్ళలేదు. అదక్కడే గిరిగిర తిరుగుతూ ఉండిపోతుంది. కుటుంబం కూడా అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఇద్దరికీ సమాన గౌరవం ఉన్నప్పుడే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. అర్ధనారీశ్వర తత్వమంటే కేవలం గుడిలో పూజించే విగ్రహం కాదు, అదొక సామాజిక సూత్రం. బాధ్యతలను, కష్టసుఖాలను సగం సగం పంచుకోవాలి అని చెప్పే ఒక గొప్ప జీవన వేదం. ఈనాటి యువతకు సమానత్వం గురించి చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. అవును, సభలో సంజీవరావు గారు చెప్పిన మాటలు ఈ తరం వాళ్లకు పాత ఆచారాల వెనుకున్న ఆలోచనలను పరిచయం చేసేలా ఉన్నాయి. అంటే బుద్ధి వికాసానికి సంబంధించిన ఒక వయోభేదాన్ని ఆయన ప్రస్తావించారు కదా, దాని గురించేనా? అదే. పురుషులకు 20 ఏళ్లకు వచ్చే తెలివితేటలు మహిళలకు 14 ఏళ్లకే వస్తాయని ఆయన చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటది? పాతకాలం నాటి ఆచారాల వెనక, ముఖ్యంగా వివాహ వ్యవస్థలో
వయోభేదం పాటించడం వెనక ఉన్న ఆలోచనా విధానం ఇదే అని ఆయన వివరించారు. ఓకే. పురుషుడి కంటే మహిళ చిన్నదిగా ఉండాలి అనే నియమం వెనుక భౌతికమైన వయసు కంటే మానసిక పరిణితి ప్రధాన కారణం అని ఆనాటి సమాజం నమ్మింది. ఈనాటి జనరేషన్ వై యువతకు ఈ కాన్సెప్ట్ కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆధునిక సైన్సు, నేటి సమాజం ఆలోచించే విధానం దీనికి చాలా భిన్నంగా ఉండవచ్చు. అవును, ఖచ్చితంగా భిన్నంగానే ఉంటుంది. బహుశా ఆనాటి సామాజిక భద్రతా కారణాల వల్ల, లేదా నాటి కుటుంబ వ్యవస్థ అవసరాల వల్ల వారు అలా ఆలోచించి ఉండవచ్చు. ఇక్కడ మనం దాన్ని సమర్థించడం గాని వ్యతిరేకించడం గాని చేయడం లేదు. కరెక్ట్. మనం కేవలం రిపోర్ట్ చేస్తున్నాం. అవును. ఆనాటి సామాజిక దృక్పథాన్ని, ఆచారాల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. గతాన్ని విశ్లేషించుకుంటేనే కదా మన ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత కోసమే ఇలాంటి సాహిత్య సభలు అవసరం. గతానికి వర్తమానానికి మధ్య ఉన్న వారధిని ఈ సభలు నిర్మిస్తాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మహిళా కార్యదర్శి డాక్టర్ బిహెచ్వి రమాదేవి గారు తమ ప్రసంగంలో చరిత్రను కళ్ళు కట్టినట్లు చెప్పారు. అవును, మన రాజమహేంద్రిలోనే ఉన్న ఫ్రీడమ్ పార్క్ గురించి ఆమె మాట్లాడారు కదా. నిజమే. ఆ పార్కులో స్వాతంత్ర్య సమరయోధులైన మహిళల విగ్రహాలు ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. ఆ విగ్రహాలు కేవలం రాతి బొమ్మలు కావు. అవి వారి అపారమైన త్యాగ సంపత్తికి సజీవ నిదర్శనాలు. ప్రతిరోజూ ఆ దారిన వెళ్లే ఎంతోమంది యువతకు అవి ఎప్పటికీ నిలిచిపోయే స్ఫూర్తిదీపాలు. ఆమె ప్రసంగంలో ఎందరో గొప్ప మహిళల ప్రస్తావన వచ్చింది. దేశ విదేశాలలో మహిళలు చాటిన గొప్పతనాన్ని ఆమె ఎంతో గర్వంగా పంచుకున్నారు. నాటి దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి గొప్ప సామాజిక కార్యకర్తలను ఆమె గుర్తు చేసుకున్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆ కాలంలోనే ఎన్నో విద్యాసంస్థలను స్థాపించారు కదా. అవును, మహిళలకు వృత్తి విద్యనందించారు. వారి స్వయం ఉపాధికి బాటలు వేశారు. అలాంటి మహనీయుల దగ్గరనుండి ఏకంగా అమెరికాలోని వైట్ హౌస్లో మన జెండా ఎగురవేసిన పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి వరకు ఎందరో సాధించిన అపూర్వ విజయాలను రమాదేవి గారు సభదృష్టికి తీసుకొచ్చారు. రాజకీయాలు, సామాజిక సేవే కాదు, కళల రంగంలో కూడా మహిళల ప్రాతినిధ్యాన్ని వారెంతో అద్భుతంగా సభలో వివరించారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజీత్ రే స్వయంగా మెచ్చుకున్న భారతదేశపు అందగత్తె నటి జయప్రద గురించి కూడా ప్రస్తావించడం విశేషం. సత్యజీత్ రే లాంటి ఒక గొప్ప మేధావి ఒక నటిని మెచ్చుకున్నారంటే అది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన విషయం కాదు. ఖచ్చితంగా కాదు. ఆమెలో ఉన్న కళాత్మకతకు, అభినయ సామర్థ్యానికి దక్కిన గౌరవమది. ఒక స్త్రీ తన ప్రతిభతో ఏ రంగాన్నైనా శాసించగలదు అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. వివి సుబ్రహ్మణ్యం గారు కూడా చారిత్రక సంఘటనలలో మహిళలు చేసిన సాహసాలను వివరించారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులలో, యుద్ధ సమయాలలో, స్వాతంత్ర పోరాటంలో మహిళలు ప్రదర్శించిన ధైర్యం సామాన్యమైనది కాదు కదా. అవును, వారు ఎంతటి స్ఫూర్తినిచ్చారో ఆయన తెలియచేశారు. ఇదంతా వింటుంటే ఒక్కప్పటి కఠినమైన సామాజిక కట్టుబాట్లను తెంచుకుని మహిళలు ఎంతలా ముందుకు వచ్చారో మనకర్థమవుతోంది. ఇది ఖచ్చితంగా నేటి యువతకు ఒక గొప్ప మోటివేషన్. కెరియర్లో చిన్న చిన్న అడ్డంకులకే కుంగిపోయే నేటి తరానికి ఈ చరిత్ర ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. అవును, నిజమే. ఇక ఈ సభలో కవితలు, పాటలు ఎలా అలరించాయో మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఆ కవి సమ్మేళనం చాలా అద్భుతంగా జరిగింది. అవును, డాక్టర్ రమాదేవి గారి అధ్యక్షతన మహిళా చైతన్యం అనే అంశంపై కవి సమ్మేళనం అత్యద్భుతంగా జరిగింది. కేవలం ఉపన్యాసాలిస్తే అది ఒక తరగతి గదిలా మారిపోయే ప్రమాదముంది. నిజమే, బోర్ కొడుతుంది. కాని కళల ద్వారా సందేశాన్నివ్వడం ఈ సదస్సు ప్రత్యేకత. కార్యదర్శి వరాహగిరి కృష్ణమోహన్ గారు మహిళల గురించి ఒక అద్భుతమైన కవిత చెప్పారు. అంతేకాదు, పాత గుండమ్మ కడ చిత్రంలోని లేచింది మహిళా లోకం అనే పాటను సభలో పాడి వినిపించారు. ఆ పాట ప్రస్తావన రావటం ఈ సభలో ఒక హైలైట్ అని చెప్పాలి. అప్పట్లో ఆ పాట ఒక సెన్సేషన్. నేటి జనరేషన్ వై యువతకు ఆ పాటలోని పవర్ అంతగా తెలియకపోవచ్చు, కాని ఆ పదాల్లో ఒక అగ్ని ఉంది. మహిళలు తమ హక్కుల కోసం ఎలా గళమెత్తారో, వంటింటి సామ్రాజ్యం నుండి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ సత్తా ఎలా చాటారో ఆ పాటలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇలాంటి పాత పాటలు ఈ తరం వాళ్లకి ఎంతో స్ఫూర్తినిస్తాయి. సాహిత్యం అనేది కాలానికి అతీతమైనది కదా. అవును, దశాబ్దాల క్రితం రాసిన పాట నేటికీ ఒక సభలో స్ఫూర్తి నింపుతోంది అంటే ఆ పదాలకున్న శక్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. మల్లెమొగ్గల గోపాలరావు గారు కూడా ఒక చక్కటి పాట పాడుతూ సభను ఉర్రూ తొలగించారు. మహిళ ఉన్న చోట అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఆయన అన్నారు కదా. అవును, ఆయన మాటలో ఒక గొప్ప భావం దాగి ఉంది. ఇంటికి ఇల్లాలి అందచందాలు,
కలలు ఉంటేనే ఆ ఇల్లు శోభిస్తుందని ఆయన వర్ణించారు. ఒక ఇల్లు ఇల్లుగా మారాలంటే కేవలం ఇటుకలు సిమెంటుతో కట్టిన 4 గోడలుంటే సరిపోదు. ఖచ్చితంగా సరిపోదు. అందులో ఒక స్త్రీమూర్తి సృష్టించే కళాత్మక వాతావరణముండాలి. అది చాలా లోతైన పరిశీలన. ఇక్కడ అందచందాలు అంటే కేవలం అలంకరణ కాదు, ఇంటిని చక్కదిద్దే నేర్పు, బంధాలను నిలబెట్టే ఓర్పు, పిల్లలకు సంస్కారాన్ని నేర్పే తీర్పు. భలే చెప్పారు. ఇవన్నీ ఒక మహిళ మాత్రమే సృష్టించగల కళలు. ఒక దేశ ఆర్థిక పునాదులు కుటుంబ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటాయి కదా. ఆ కుటుంబ వ్యవస్థను తన భుజాలపై మోసేది మహిళ. గోపాలరావు గారు తమ స్వీయ రచన ద్వారా మహిళల విశిష్ట సేవలను ఎంతో వినసొంపుగా, వినయంగా వినిపించారు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఈ కవి సమ్మేళనంలో ప్రస్తావించిన అంశాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. అవును, చాగంటి నరసింహారావు గారి కవితను మనం ముఖ్యంగా విశ్లేషించాలి. ఆయన తమ కవితలో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. ఒక గిరిజన ప్రాంతం నుండి వచ్చి ఎన్నో కష్టాలను అధిగమించి భారతదేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారి ప్రస్థానాన్ని ఆయన వర్ణించారు. ద్రౌపది ముర్ముగారి జీవితం ఈ దేశంలోని ప్రతి యువతికి ఒక పాఠం కదా. అవును, ఎలాంటి నేపథ్యం నుండి వచ్చామనేది ముఖ్యం కాదు, మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందనేదే ముఖ్యం. నరసింహారావు గారు జాతీయ స్థాయి నాయకత్వాన్ని ప్రస్తావించడమే కాదు, స్థానికంగా రాజమహేంద్రవరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసన్నశ్రీగారిని కూడా తమ కవితలో ఎంతో గొప్పగా వర్ణించారు. ఒక మహిళ విద్యాసంస్థకు నాయకత్వం వహించడమంటే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల ప్రస్తావన కాదు. జాతీయ స్థాయి నుండి స్థానిక స్థాయి వరకు, రాజకీయాల నుండి విద్యారంగం వరకు మహిళలు ఎలా నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. కవి ఓబులేస్ గారు కూడా మహిళల త్యాగాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. అవును, మహిళలు తమ కుటుంబం కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం చేసే నిస్వార్థమైన త్యాగాలను ఆయన తమ కవితలో ఎంతో భావోద్వేగంగా వర్ణించారు. వారు తమ కలలను పక్కనపెట్టి కుటుంబ సభ్యుల కలలను ఎలా సాకారం చేస్తారో ఆయన కవిత కళ్లకు కట్టింది. మరోవైపు యువ కవి ధర్మేష్ పలు రంగాలలో మహిళల ప్రతిభను కీర్తించారు కదా. అవును, నేటి తరం మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాలేదు. ఒకప్పుడు ఇంటి గడప దాటడమే ఒక పెద్ద సాహసం. కాని నేడు వారు అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని ఆయన గుర్తుచేశారు. ఐటీ రంగం, వైద్యరంగం, రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధనలు, ఇలా ప్రతి చోట మహిళల ముద్ర కనిపిస్తోందని యువకవి ధర్మేష్ కణమెత్తారు. యువతరం ఆలోచనలు ఎంత ప్రగతిశీలంగా ఉన్నాయో ఆయన కవిత నిరూపించింది. ఒకే వేదిక మీద వివిధ వయస్సుల కవులు వివిధ కోణాల్లో స్త్రీ శక్తిని ఆవిష్కరించడం ఈ సమావేశం సాధించిన అతిపెద్ద విజయమని చెప్పాలి. పాతతరం కవులు మహిళల త్యాగాలను, కుటుంబ బాధ్యతలను వివరిస్తే, కొత్తతరం కవులు వారి వృత్తిపరమైన విజయాలను, ఆధునిక ఆకాంక్షలను కీర్తించారు. ఈ కవి సమ్మేళనంలో వీరే కాకుండా కంది రాఘవ, ఎం రామకృష్ణ, పెద్దాడ నవీన్, రమణ తదితరులు కూడా పాల్గొన్నారు కదా. అవును, వారు కూడా మహిళల గొప్పదనాన్ని తమదైన శైలిలో వివరించారు. ప్రతి ఒక్కరి ఉపన్యాసం, ప్రతి ఒక్కరి కవిత వినేవాళ్ల మనసుల్లో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. ఒక సాహితీ వేదిక సామాజిక చైతన్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ సదస్సు అణువణువున నిరూపించింది. డాక్టర్ రమాదేవి గారు ఈ కార్యక్రమం చివర్లో ఇచ్చిన ముగింపు ప్రసంగం సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించి ఉంటుంది. ఖచ్చితంగా. మహిళ పుట్టినప్పుడ్నుండి ఆమె ఎదుర్కొనే కష్టాలు, సవాళ్లు అన్నీ కావుగదా. అవును, కొన్ని చోట్ల ఆడపిల్ల పుట్టిందంటే ఒక నిట్టూర్పుతో స్వాగతం పలుకుతారు. అక్కడుండి మొదలయ్యే ఆమె ప్రయాణం ఎన్నో వివక్షణను, ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగుతుంది. ఇదంతా చూశాక మనకర్థమయ్యే సారాంశమేమిటి? వాటన్నింటినీ దాటుకుని ఆమె ప్రదర్శించే ఆత్మస్థైర్యాన్ని, సాధించే అభ్యున్నతిని చూసి ఈ సమాజం చివరకు ఎలా తలవంచి నమస్కరిస్తుందో డాక్టర్ రమాదేవి గారు ఎంతో చక్కగా, హృదయానికి హత్తుకునేలా వివరించారు. పుట్టిన క్షణం నుండి నిట్టూర్పులు విడుస్తూ సాగే ఆమె ప్రయాణం చివరకు సమాజం కీర్తించే స్థాయికి ఎలా చేరుకుంటుందో వింటుంటే నిజంగా మనసుకు గర్వంగా అనిపిస్తుంది. ఒక మనిషి పోరాట పటిమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఎన్నో ఆలోచనలను, మరెన్నో ఆశయాలను ఆ సదస్సు అందరి మనసుల్లో నాటింది. కవితల ద్వారా చరిత్రను, పాత పాటల ద్వారా పోరాట పటిమను, ఉపన్యాసాల ద్వారా సామాజిక బాధ్యతను ఈ సమావేశం ఎంతో అద్భుతంగా సమ్మిళితం చేసింది.
డాక్యుమెంట్లు కవితల రూపంలో భద్రంగా ఉన్న ఈ చరిత్రను నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పడం, వారితో చర్చించడం అత్యవసరం. అప్పుడే ఈ సమాజంలో మరింత సానుకూలమైన మార్పు వస్తుంది. ఎవరైతే ఈ అద్భుతమైన సదస్సు వివరాలను, అందులోని లోతైన భావాలను మన ముందుకు తీసుకొచ్చారో వారికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను అక్షరబద్ధం చేసి మనకందించినవారు స్క్రిప్ట్ పెద్దాడ నవీన్. అవును, ఈ నివేదిక ద్వారా ఎన్నో చారిత్రక సాహిత్య విషయాలు మనకు తెలిసాయి. ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిస్తున్నాం. ఇలాంటి మరో ఆసక్తికరమైన, ఆలోచింపజేసే అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఒక్క నిమిషం ముగించే ముందు వినేవాళ్లందరూ చివరగా ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలి. అవును, చెప్పండి. సమాజం మహిళల త్యాగాలను ఎప్పుడూ ఇలా సభలలో, సమావేశాలలో కీర్తిస్తూనే ఉంటుంది. కవితల ద్వారా వారిని ఆకాశానికెత్తుతాం, పాటల ద్వారా దేవతల్లా పూజిస్తాం. నిజమే. కాని ఈ తరం యువత వాస్తవిక కోణంలో ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. వారి త్యాగాలను కేవలం మాటలతో పొగడటమే కాకుండా వారి రోజువారీ బాధ్యతలలో మనం ఎంతవరకు భాగస్వాములమవుతున్నాం? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇంటి పనుల నుండి వారి వృత్తిపరమైన ఒత్తిళ్ల వరకు వారి భారాన్ని పంచుకోడానికి మనం సిద్ధంగా ఉన్నామా? కేవలం సన్మానాలు చేయడానికే పరిమితం కాకుండా ఆచరణలో వారికి ఎంత అండగా నిలబడుతున్నాం? దయచేసి ఆలోచించండి.